జనవరి 14 పునీత నోలా ఫెలిక్స్ గారి పండుగ. పునీత ఫెలిక్స్ గారు ఇటలీలో నేపుల్స్ సమీపంలోని నోలా గ్రామానికి చెందినవారు. తండ్రి మరణానంతరం తన ఆస్తినంతటిని పేదలకు దానం చేసి క్రీస్తు సేవకు అంకితమయ్యారు. నోలా బిషప్ మాక్సిమస్ గారి సహాయకుడిగా, గురువుగా సేవలందించారు. పుణ్యగుణాలు, దైవకృపలతో వెలిగిన ఫెలిక్స్ గురువర్యులను పీఠాధిపతి తన కుడి భుజంగా ఎంపిక చేసి రాబోయే వారసుడిగా కూడా చేశారు. డేషియన్ చక్రవర్తి హింసల సమయంలో దేవదూత ఆజ్ఞతో బిషప్ మాక్సిమస్ రక్షణ కల్పించారు. డేషియస్ చక్రవర్తి క్రూర పనులు అతని మరణంతోనే ముగిశాయి. ఆ పిమ్మట అప్పటి వరకు రహస్య స్థావరంలో దాగి దైవ ప్రార్థనతో గడిపిన ఫాదర్ ఫెలిక్స్ ఒక్కసారిగా బయటకు రావడం జరిగి తనకున్న కొద్దిపాటి బీడు భూమిని స్వాధీనపరుచుకుని సేద్యం చేశారు. నోలాలో వారి సమాధి చుట్టూ పెద్ద దేవాలయాన్ని నిర్మింపచేశారు. సమాధి స్థలం కూడా ప్రార్థనా క్షేత్రమైంది. అద్భుతాలకు ద్వారం తెరిచింది. పోయిన వస్తువులను లభ్యం కావడం, పగతో మాట్లాడే అబద్ధ ప్రమాణాలు బయటపడడం వంటి ఆశ్చర్యకారాలు పునీత ఫెలిక్స్ మధ్యవర్తిత్వాన ప్రార్థించినచో జరుగుతున్నాయి. పునీత ఫెలిక్స్ గారా